రేపు సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సిఎల్పి సమావేశానికి హాజరవ్వాలంటూ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. సిద్ధరామయ్య అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డీకే శివకుమార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. జూన్ 1న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య అడుగుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య వరుస సమావేశాలవుతున్నారు. అయితే 4 డిప్యూటీ సీఎం పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అటు తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరుతున్నారు. తమ వర్గానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. మరోవైపు ఖర్గే కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే కేరళ మోడల్ను అమలు చేయాలని రాహుల్ అంటున్నారు. సీనియర్లు కొత్త వారితో కేబినెట్ ఉండాలని సూచిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, సిఎల్పి సమావేశానికి హాజరవ్వాలంటే ఇప్పటికే ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయడంతో రేపు సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో సిఎల్పి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ మెసేజ్ని పంపారు. రేపు సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలోని మీటింగ్ హాల్లో కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా కూడా వారికి సమాచారం అందించారు. అయితే సిద్ధరామయ్య నిన్న రాజీనామా చేశారు. నిన్న రాజీనామా చేసి గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇవాళ ఉదయం గవర్నర్ లేఖను ఆమోదించడం కూడా జరిగింది. నిన్న రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ ఇరువురు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీతో ఇవాళ హైకమాండ్తో చర్చించారు. చర్చించిన దాంట్లో కూడా డీకేతో సపరేట్గా సిద్ధరామయ్యతో సపరేట్గా కూడా వారు హైకమాండ్తో మీటింగ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఆయన భవిష్యత్తు రాజకీయ పరిస్థితుల మీద చర్చించడం జరిగింది. ఇదే సమయంలో ఆయన కుమారుడు యతీంద్ర కూడా ఆయనతోనే సిద్ధరామయ్యతోనే కనిపించడం జరిగింది. అయితే రేపు సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతను ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. సిఎల్పి నేతను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కానీ అట్లాగే మంత్రివర్గ ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ మంత్రివర్గంలో కూడా కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉంటుంది. ప్రాంతాలు అట్లాగే కులాల వారీగా కూడా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి అట్లాగే కొత్త వారికి దాదాపు 40 మంది కూడా మొదటిసారిగా కూడా గెలుపొందిన ఎమ్మెల్యేలకు కూడా రానున్న మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ ఢిల్లీలో ఇరు నాయకులు కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కొత్త సీఎం ఏర్పాటు నియమించడం కానీ అట్లాగే మంత్రివర్గాన్ని ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. రేపు డీకే శివకుమార్ దాదాపుగా కూడా ఖరారైంది. ఇప్పటికే కూడా హైకమాండ్ నిర్ణయించినట్టుగా కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా రేపంతా సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ ప్రస్తావించి ఆయన సిఎల్పి నేతగా ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. డీకే శివకుమార్ ఇవాళ రాత్రి కానీ రేపటికి ఉదయానికి కానీ తిరిగి బెంగళూరు చేరుకుంటారు. ఇప్పటికే కూడా సిద్ధరామయ్య ఢిల్లీ నుంచి కూడా బెంగళూరుకు పయనమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మొత్తం కూడా ఇరు నాయకులు కూడా సిద్ధరామయ్యను రాజీనామా చేయమని హైకమాండ్ ఆదేశించడంతో ఇటు కర్ణాటకలో ఎలాంటి విభేదాలు రాకుండా ఇరు నాయకులు సఖ్యతగా మెలగాలని చెప్పి ఇందుకోసం సిద్ధరామయ్యకు అవసరమైన జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా తీసుకుంటా ఉంటే ఆయన ఆసక్తి చూపకపోవడము, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాడని చెప్పడము, అయితే తన కుమారుడికి కొన్ని పదవులు కేటాయించాలని చెప్పి కోరినట్టుగా కూడా తెలిసింది. ఇందులో భాగంగానే యతీంద్ర సిద్ధరామయ్య కుమారుడైన యతీంద్రకు ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో కూడా ఏదైనా పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మోరల్గా చూస్తే రేపు జరిగే సిఎల్పి సమావేశం తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది, మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంటుందనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.